అమ్మాయిలతో సరదాగా మాట్లాడండి. రాత్రిపూట యాడ్లపై సజ్జనర్ అలర్ట్. అమాయక ప్రజలను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు. టెక్నాలజీ పెరిగిన కొద్దీ అప్గ్రేడ్ అవుతున్నారు. సరికొత్త పద్ధతిలో మోసాలు చేస్తున్నారు. ఇక పెళ్లి కాని యువకులు, మహిళల బలహీనత ఉన్నవారే టార్గెట్ గా ప్రస్తుతం సైబర్ కేటుగాళ్లు కొత్త మార్గాల్లో సైబర్ నేరాలను పాల్పడుతున్నారు. మహిళల పేరుతో వలవేసి దొరికిన కాడికి దోచుకుంటున్నారు. ఒంటరిగా ఉండే యువకులే లక్ష్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మహిళలు మాట్లాడుతున్నట్లుగా వీడియోలు విడుదల చేసి పురుషులను బుట్టలో పడేసి డబ్బులు దండుకుంటున్నారు. ఇలాంటి మోసాల పట్ల హైదరాబాద్ సిపివిసి సజ్జనర్ అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న యాడ్ మోసాలపై సజ్జనర్ క్లారిటీ ఇచ్చారు. యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని ఊరించి అకౌంట్లు ఖాళీ చేస్తారని హెచ్చరించారు. ఈ సందర్భంగా సజ్జనర్ ఎక్స్ వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం? ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి. మీ రంగు రూపంతో మాకు పనిలేదు అంటూ సోషల్ మీడియాలో ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తున్న ఈ యాడ్స్ వెనుక ఉన్నది తీయటి మాటలు కాదు, నిలువున దోచేసే సైబర్ కేటుగల ఉచ్చు. యువత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకొని నేరగాలు పన్నుతున్న హనీ ట్రాప్ ఇది. ఈ వీడియోలో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిలు నిజం కాదు. అవన్నీ ఏఐ సాయంతో సృష్టించిన వీడియోలు. మాయ మాటలకు బుట్టలో పడి వారు సూచించిన యాప్లను ఇన్స్టాల్ చేసుకుంటే ముప్పు కొని తెచ్చుకున్నట్లే. ఇక రాత్రిపూట సరదాగా మాట్లాడదామని వీడియో కాల్ చేస్తే అవతల వైపు న్యూడ్ వీడియోలు ప్లే చేసి స్క్రీన్ ప్లే ఉన్న మీ ముఖాన్ని రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని మార్ఫింగ్ చేసి మీ కాంటాక్ట్ లిస్టులను బంధుమిత్రులకు పంపుతామంటూ బ్లాక్ మెయిలింగ్, సెక్స్ టార్చర్ కు దిగుతారు. ఆన్లైన్ లో ఎవరు మీకు ఊరికే స్నేహితులు కారు. ఆకర్షణ వెనుక మీ డబ్బు, పరువు లాగేసి భారీ కుట్ర దాగి ఉందని గ్రహించాలి. రాత్రి వేళల్లోనే ఈ యాడ్స్ దర్శనమిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఇప్పటికీ ఎవరైనా ఇలాంటి సైబర్ వలలో చిక్కుకుంటే పరువు పోతుందేమో అని భయపడకండి. వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి. బి అలర్ట్ అని సజ్జనర్ ట్వీట్ చేశారు.